అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, నీకు తెలుసు కదా శివ, నేనెవరితోనూ ఎక్కువ కలవలేను. నిజం చెప్పాలంటే నీ దగ్గర చాలా ఫ్రీగా ఉంటున్నాను. అది నువ్విచ్చిన చనువు వల్ల కావచ్చు. నిజంగానే పూజ అంటే నాకిష్టమే, కానీ ఇప్పుడు కాదు అని రుద్ర అనగానే శివాని ఆశ్చర్యంగా చూసింది. నా మనసులో పూజపై ఉన్న ప్రేమను చంపుకున్నాను. కారణం మన మధ్యన ఏర్పడిన పెళ్లి బంధం. పెళ్ళయ్యాక ప్రేమించిన అమ్మాయే కావాలనుకుంటే అప్పుడు నేను పెళ్ళెందుకు చేసుకోవడం? అందుకే ఎప్పుడైతే నీ మెడలో 3 ముళ్ళు వేశానో అప్పుడే అనిపించింది కష్టమైనా నేను యాక్సెప్ట్ చేయాలి అని. ఒక రకంగా మా అమ్మ మాట నేను కాదనలేను శివాని. అమ్మ అంటే ఇష్టం. మా కుటుంబం ఇప్పుడు ఇలా ఉంది అంటే కారణం మా అమ్మ. ఒకప్పుడు మా దగ్గర డబ్బులనేవి లేవు. తాతయ్య గారు సంపాదించిన ఆస్తంతా సగం మా అత్త ఎవరికీ తెలియకుండా ఖర్చు పెట్టింది. దాన ధర్మాలు ఇంకా ఎవరికీ తెలియకుండా పూజ వాళ్ళ నాన్నకి దొంగచాటుగా తన పేరున ఉన్న ఆస్తి పత్రాలు ఇచ్చి తాతయ్యని మోసం చేసింది. కొన్ని రోజులకి మావయ్య చనిపోయాడు. మా నాన్న కూడా బిజినెస్లో బాగా దెబ్బతిన్నారు. తాతయ్య నానమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆ టైంలోనే అమ్మ తెలివిగా ఆలోచించి కుటుంబానికి అండగా నిలబడి చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది. అమ్మ తెలివికి నాన్న ముందు షాక్ అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే అమ్మ వేసే డిజైన్స్ చీరలు బాగా పేరు వచ్చి సేల్స్ అయి మార్కెట్లో నాన్న బిజినెస్ మళ్ళీ పుంజుకుంది. ఇంట్లో అందరితో మాట్లాడి అమ్మ అత్తని అందరితో కలిసేలా చేసింది. అంత చేసినా అమ్మ పూజను వద్దనడానికి కారణం ఏంటి అన్నది నాకు తెలియదు శివ. కానీ అమ్మని ఎదిరించలేను. నేనే కాదు, చివరికి నాన్న, తాతయ్య, నానమ్మలు కూడా తనేం చేసినా మంచే చేస్తుందని ఒక నమ్మకం. ఈ రోజున పూజను వద్దంది మా అత్త. అమ్మ మీద కారాలు మిరియాలు నూరుతుంది, కానీ ఇప్పుడు తను అలా ఉంది అంటే దానికి కారణం మా అమ్మ అని మా అత్త ఎప్పుడూ మర్చిపోయింది. మొన్న నైట్ నేను బయటికి వెళ్ళాను కదా, ఆఫీస్కి కాదు, పూజని కలవడానికి అని రుద్ర అనగానే శివాని కళ్ళు పెద్దవి చేసింది. తనతో మాట్లాడదామని కలవలేదు. అసలు తనకి అమ్మకి మధ్యన ఏమి జరిగిందో అని తెలుసుకోవడానికి వెళ్ళాను. కానీ పూజ మాటలు బట్టి తనేదో దాస్తుంది అని అర్థమైంది. నాకు తెలియకుండా అమ్మకి తనకి మధ్యన ఏం జరిగిందో తెలీదు, కానీ పూజ మాత్రం నాకు దూరమైంది అని రుద్ర అనగానే శివాని ఏమీ మాట్లాడలేదు. తన అత్తమ్మ చెప్పిన మాటలు చెబుదామనుకుంది, కానీ రుద్ర పార్వతి గారిపై కోపం తెచ్చుకుంటాడని భయం వేసి చెప్పలేదు. ఏమండి? ఏంటి శివ? కారణం ఏంటి అన్నది మీరు డైరెక్ట్గా అత్తమ్మని అడగొచ్చు కదా. అడిగితే అమ్మ చెప్తుందా? మీరంటే అత్తమ్మకి చాలా ఇష్టం కదా, ఖచ్చితంగా చెప్తుంది అని రుద్ర చేతిని గట్టిగా పట్టుకుని ఒకసారి అడిగి చూడండి. ప్రయత్నం చేయకుండా ఎందుకులే అని వదిలేయడం కరెక్ట్ కాదు కదా. శివాని మాటలకి ఏదో తెలియని ధైర్యం వచ్చింది రుద్రకి. పడుకుందామా? లేట్ అయింది కదా, మళ్ళీ మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. పద శివ అని ఇద్దరు బెడ్ మీదకి చేరారు. శివాని ఒకవైపుకు తిరిగి పడుకుంది. రుద్రకి మాత్రం నిద్ర పట్టడం లేదు. అలా పూజని యాక్సెప్ట్ చేసి శివానికి అన్యాయం చేయలేడు. అలా అని శివానిని భార్యగా యాక్సెప్ట్ చేయడానికి మనసు ఇంకా అంగీకరించటం లేదు. ఆమె మాటలు, కేరింగ్ అన్నీ నచ్చుతున్నాయి. చాలాసేపు ఆలోచనలతో ఉక్కిరి బుక్కిరి అయ్యి శివాని వైపుకు తిరిగాడు. 2 చేతులు చెంప కింద పెట్టుకుని గాఢంగా నిద్రపోతుంది. తదేకంగా ఆమెను చూసి తన కళ్ళు మూసుకున్నాడు. పడుకున్న పావుగంటకి అతనికి మొదలైంది చిన్న టార్చర్. కుదురుగా శివాని పడుకుంటేనే కదా కాలు తెచ్చివేయడం, లేదంటే చేయి తెచ్చివేయడం. అవన్నీ కాదన్నట్టు తను అటూ ఇటూ తిరిగే సందట్లో రుద్రకి కాళ్ళు చేతులతో పంచులు ఇవ్వడం. నిద్రమత్తు ఎగిరి రుద్ర పైకి లేచి కూర్చున్నాడు. అప్పటికే శివాని అడ్డదిడ్డంగా పడుకుని ఉంది. ఆమె దగ్గర పడుకోవడం కష్టమని దిండు తీసుకొని సోఫాలో సెటిల్ అయ్యాడు. 2 రోజులు బాగానే పడుకుంది కదా, ఈరోజు ఏమైంది శివానికి ఇలా కుమ్మేసింది అనుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇక తెల్లవారింది. ఎప్పటిలానే పార్వతి గారి ఇంట్లో పొద్దున్నే అగరవత్తుల సువాసనతో, దీపాల వెలుగులతో ఇల్లు కలకలలాడుతుంది. అత్తగారితో కలిసి తను పూజ చేసుకుంది శివాని. పూజ అవ్వగానే అందరికీ కాఫీ పెట్టి టిఫిన్ సిద్ధం చేసింది. శివాని, ఏంటత్తమ్మా? రుద్ర లేచినట్టున్నాడు, వాడికి కాఫీ ఇవ్వు. సరే అత్తమ్మా అని కాఫీ కప్ తీసుకుని రూమ్కి వచ్చింది. అప్పటికే ఆఫీస్ డ్రెస్లో దర్శనమిచ్చాడు రుద్ర. ఇంత పొద్దున్నే ఆఫీస్కా? ఆశ్చర్యంగా అడిగింది రుద్రకి కాఫీ కప్ అందిస్తూ. వెళ్ళాలి శివ, ఈ వారం అంతా బిజీనే. అవునా? అయితే తొందరగా కిందికి రండి, టిఫిన్ పెడతాను. టైం లేదు శివ, బయట తినేస్తాను. బయట తినడానికైనా టైం ఇవ్వాలి కదా. అదేదో ఇంట్లోనే చేయండి, మీరు తిన్నారన్న తృప్తి అయినా ఉంటుంది నాకు. ఆమె మాటలకి చురుగ్గా చూశాడు. అలా చూడకండి,
రాత్రి ఏమైంది? మీకు నా పక్కన పడుకోలేదు? తమరు చేసే కరాటా దెబ్బలు ఎంతసేపు తగిలించుకోను? అందుకే సోఫాలో వచ్చి పడుకున్నాను. అయినా ఆ కుదిరేంటి? నాకు తెలియక అడుగుతున్నాను. సరిగా పడుకోవడం రాదా? నీ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా గట్టిగా తగిలాయి తెలుసా నీ దుమ్ములు? అది నేను రోజు అలానే పడుకుంటాను. మరి ఈ 2 రోజులు నా దగ్గర బాగానే పడుకున్నావు కదా? అలా కుదురుగా పడుకోవడానికి ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు? అంటే? నొసలు చిట్లించాడు. మీరు నా పక్కన పడుకోవడం కొత్త కదా. స్టార్టింగ్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని పైగా భయం వేసింది. అందుకే కుదురుగా పడుకోవడానికి ట్రై చేశాను. కానీ నైట్ ఇంకా నాలానే పడుకున్నాను. తెల్లవార్లు నీ పక్కన పడుకోలేదు. లేదంటే ఈ పాటికి బాడీ పెయిన్స్ వచ్చేవి. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అంతే. శివాని ముఖం డల్ అయింది. భోజనానికి ఇంటికి వస్తారా? ఎంతో ఆశగా అడిగింది. అంత టైం లేదు శివ, ఈవినింగ్ వస్తాను అని హడావిడిగా తన ఫైల్ బ్యాగ్ అవి తీసుకుని హడావిడిగా ముందుకు నడిచి అంతలోనే ఆగి వెనక్కి తిరిగాడు. తననే చూస్తున్న శివాని చూడగానే బాధ కలిగింది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని దిగులు. ఏమైంది శివ? ఏం లేదండి, జాగ్రత్తగా వెళ్ళండి. "హ్మ్" అని ఆమె దగ్గరికి వచ్చి తల నిమిరి సాయంత్రం తొందరగా వచ్చేస్తాను అని చెప్పి రుద్ర వెళ్ళగానే శివాని బాధగా కూర్చుంది. ఏదో తెలియని వెలితి తనని చుట్టి ఒంటరిదాన్ని చేసింది. ఇక ఎప్పటిలానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. స్టాఫ్ అందరికీ ఊపిరాడనంత వర్క్ ఇచ్చి చాలా సీరియస్గా ఉన్నాడు రుద్ర. ఇటు పూజ కూడా రవి వాళ్ళ టీంతో కలిసి వర్క్ చేయడంతో పాటు ఫ్రెండ్లీగా బాగానే కలిసిపోయింది. "గుడ్ మార్నింగ్ పూజ." "గుడ్ మార్నింగ్ రవి" అని వెనక ఉన్న తన ఫ్రెండ్స్ని కూడా పలకరించింది. స్వప్న, లతని కూడా. "రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నైట్ చాలా మటుకు వర్క్ చేశాను. రేపు ఎల్లుండి కష్టపడితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది" అని తను చేసిన వర్క్ రవికి చూపించింది. షాక్ తిన్నాడు రవి. నిజంగానే చాలా మటుకు వర్క్ ఫినిష్ చేసింది. "పూజ, ఈ వర్క్ అంతా నువ్వే చేశావా?" "హా, అవును. నీకు ఆఫీస్ వర్క్ కొత్త కదా, ఇదంతా ఎలా చేశావు?" రవితో పాటు స్వప్న, లత కూడా షాక్తో అడిగారు. "నాకేమీ ఆఫీస్ వర్క్ కొత్త కాదు. 3 నెలలు నాకు మా బావ వర్క్ ఎలా చేయాలో నేర్పించాడు. అందుకే నేనింత ఈజీగా చేయగలిగాను" అంది గర్వంగా. "ఇంతకీ మీ బావెవరు?" "ఇంకెవరు, రుద్ర" అని అంతలోనే ఆగిపోయింది. "ఏంటి, రుద్ర సార్నా?" మాట్లాడలేదు పూజ. "పూజ, మాట్లాడు. మన కంపెనీ బాస్ రుద్ర గారేనా మీ బావ?" "కాదు, మా అమ్మ వాళ్ళ మేనల్లుడు రుద్ర మా బావ." "సరే, వర్క్ చేద్దాం రండి" అని తన క్యాబిన్కి వెళుతూ మీటింగ్ రూమ్కి వెళ్తున్న రుద్రని చూసింది. బ్లాక్ సూట్లో ఎంతో అందంగా ఉన్నాడు. వెంటనే చూపు తిప్పుకుంది. ఎందుకో మనసంతా భారంగా అయింది. తన బావ తన సొత్తు కాదన్న విషయం గుర్తు చేసుకొని వర్క్లో మునిగింది. కానీ ఆమెకి తెలియటం లేదు తన ప్రతి కదలిక రుద్ర గమనిస్తున్నాడు అని. రుద్ర ఆఫీస్కి వెళ్ళగానే శివాని చాలాసేపు రూమ్లో కూర్చుంది. "అమ్మ శివాని." "హా అత్తమ్మా." "ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా, టిఫిన్ చేద్దు." "కాసేపు ఆగి తింటానత్తమ్మా." "నైట్ రుద్ర నీకు ఇష్టమైన గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ తెచ్చాడు కదా, తిన్నావా?" కావాలని అడిగింది పార్వతి. "ఎప్పుడు తెచ్చారత్తమ్మా?" "నైట్ తెచ్చాడు శివాని. వాడు హడావిడిలో నీకు ఇవ్వడం మర్చిపోయాడేమో" అని రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. అందులో పువ్వులు, స్వీట్స్ అన్నీ ఉండటం చూసి పార్వతి గారు తల కొట్టుకొని పువ్వులు తీసి శివాని జల్లో పెట్టి, "ఇవి వాడే తెచ్చాడు. నీకిష్టమని ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ కూడా తెచ్చాడు. కాసేపు ఆగి తిను" అని పార్వతి గారు అనగానే శివాని మురిసిపోయింది. "అత్తమ్మా, నిజంగానే ఆయన నా కోసం తెచ్చారా?" మురిసిపోతూ అడిగింది. "అవునమ్మా, నీకోసమే తెచ్చాడు." "అత్తమ్మ, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాలనుంది. మీరేమీ అనుకోకపోతే ఆయనకు ఒకసారి ఫోన్ చేయరా అత్తమ్మ? నాకు మాట్లాడాలని ఉంది." చిన్నపిల్లలా అడిగిన శివాని అడిగిన మాటలకి పార్వతి గారు నవ్వుతూ, "అయ్యో, దానికి అడగడం ఎందుకు పిచ్చి పిల్ల, వెయిట్, వాడికి ఫోన్ చేస్తాను" అని శివాని ఎదురుగానే కాల్ చేసింది రుద్రకి. మీటింగ్ రూమ్లో ఉన్న తల్లి దగ్గర నుండి ఫోన్ రావడంతో మేనేజర్కి వర్క్ అప్పచెప్పి బయటకి వచ్చాడు. "హలో అమ్మా, చెప్పు." "నాన్న బిజీనా?" "పర్వాలేదు చెప్పమ్మా." "ఏమీ లేదు, శివాని ఫోన్ చేయమంటే చేశాను.
ఒకసారి తనతో మాట్లాడు. సరే అమ్మా అని ఆలోచిస్తూ తన ఛాంబర్కి వచ్చాడు. హలో శివ. చాలా థ్యాంక్స్ అండి. ఆ మాటలో ఎక్కడా లేని ప్రేమ. దేనికి థ్యాంక్స్? అది రాత్రి నా కోసం మీరు నాకు ఇష్టమైన పువ్వులు ఇంకా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ తెచ్చారు కదా, అందుకు. గుర్తు చేసుకొని నవ్వుకున్నాడు రుద్ర. సారీ శివ, నైట్ కోపంలో అవి నీకు ఇవ్వడం మర్చిపోయాను. అవి నీకోసమే తెచ్చాను, తిను. సరే అండి. అమ్మతో చెప్పు లంచ్ డ్రైవర్తో పంపించేయమని. ఇంటికి వచ్చే టైం లేదు శివాని. సరే అండి, ఉంటాను అని రుద్ర ఫోన్ కట్ చేయబోతుంటే, ఏమండి ఒక నిమిషం. ఏంటి శివ? మీరు బయట టిఫిన్ తింటానన్నారు, అసలు తిన్నారా లేదా? తిన్నాను అని రుద్ర అనగానే ఇంకా మాట్లాడాలి అనిపించినా కామ్గా ఫోన్ పార్వతి గారికిచ్చి, అత్తమ్మ ఆయన టిఫిన్ చేశారంట, నేను తినేసి వస్తాను అని శివాని బయటికి వెళ్ళగానే పార్వతీ గారు నవ్వుకుని, రే నాన్న. ఏంటమ్మా? చూసావు కదా చిన్నదానికే ఎంతలా రియాక్ట్ అయిందో. నాకు తెలిసి నువ్వు కనుక దగ్గరుంటే నిన్నెత్తుకొని గిరగిరా తిప్పేదేమోరా. తిప్పినా తిప్పుద్ది అనుకుని. తనంతే అమ్మా, తింగర్ది. తింగర్ది కాదు, మొగుడు పిచ్చిది. తన మాటలు నీ పేరు తెలుసుకోగానే తన ముఖంలో కనిపించే సిగ్గు చూస్తుంటేనే అర్థమవుతుంది శివానికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఈవినింగ్ వచ్చేటప్పుడు తనకు ఒక కొత్త ఫోన్ తీసుకురారా. సరేమ్మా, నాకు వర్క్ ఉంది, ఉంటాను అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగాడు. అప్పటికే ఫైల్స్ పట్టుకుని నిలబడి ఉంది పూజ. పక్కనే మేనేజర్ ఉండటంతో, చెప్పండి సార్, ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేసి మీరు ఒకసారి సైన్ చేయాలి. పూజ వాటిని టేబుల్ మీద పెట్టు. సరే సార్ అని టేబుల్ మీద ఫైల్స్ పెట్టి ఒక సైడ్కి నిలబడింది. వాళ్ళు వెళ్ళిపోయారా? హా సార్, రేపు నైట్ డిన్నర్ పార్టీ స్టార్ హోటల్ ప్లాన్ చేశారు. డిన్నర్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేయబోయే న్యూ వర్క్ కోసం వాళ్ళతో డిస్కస్ చేయాలి అని రేపటి రుద్ర షెడ్యూల్ చెప్తుంటే, రుద్ర మేనేజర్ మాటలు వింటూనే ఫైల్స్ చెక్ చేస్తూ మధ్య మధ్యలో తననే చూస్తున్న పూజను చూస్తూ ఫైల్స్ పక్కన పెట్టి, సరే మేనేజర్, ఇంకా ఏమైనా విషయాలుంటే ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ వాటి వర్క్ కోసం అన్నీ రవికి ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పండి. సరే సార్ అని మేనేజర్ బయటికి వెళ్ళగానే పూజను చూశాడు. ముఖం పక్కకి తిప్పుకుంది. అత్త ఇంట్లోనే ఉందా? మాట్లాడు పూజ. మా అమ్మ ఎక్కడుంటే మీకెందుకు సార్? ఉక్రోషంగా అంది. ఆ మాటలకి రుద్ర ఏమీ మాట్లాడలేదు. నిమిషం పాటు మౌనం వహించి, సరే నువ్వెలానో చెప్పావు కాబట్టి నేనే ఇంటికి వెళ్తాను అని రుద్ర అనగానే పూజకి గుండె ఆగినంత పని అయింది. ఏంటి, నువ్వెందుకు మా ఇంటికి వస్తావు? అసలు నీకు మాకు ఏంటి సంబంధం? ఎక్కువ మాట్లాడుతున్నావు పూజ. ఇది చాలా తక్కువే సార్. పొగరు చూపిస్తున్నావు. పొగరు కాదు సార్, ఇది నా వ్యక్తిత్వం. ఏంటి నీ వ్యక్తిత్వం? అడిగిన వాటికి అబద్ధాలు కథలు చెప్పడమా? నేనేదైనా నిజమే చెప్తాను. అవును, నువ్వెంత బాగా నిజాలు చెప్తావో లేదంటే అబద్ధాలు చెప్తావో ఈ రోజుతో తేలిపోద్ది. ఏం చేసుకున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరిప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను సొంతం చేసుకోలేరు. మీ భార్య శివాని, పూజ కాదు. ఈ విషయం నాకు తెలుసు పూజ. నా భార్య ఎప్పటికీ శివాని అని. ఈ విషయం నాకే కాదు, నా మనసుకి కూడా గుర్తుంది అనగానే పూజకి ఎక్కలేని కోపం వచ్చింది. కోపంగా రుద్ర ముందుకు వచ్చి అతని షర్ట్ కలర్ పట్టుకొని, ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అమ్మ ఒక మాట చెప్పగానే ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే అర్థమైంది నీ మనసులో నేను లేను అని. ఎందుకురా, నేనంటే ఇష్టం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు అంతలా నటించి నమ్మించి మోసం చేశావు? అసలు నీది ప్రేమ కాదు, అంతా నాటకం అని రుద్రపై విరుచుకుపడింది. ఒక్కసారిగా పూజను వెనక్కి నెట్టాడు. వెనక్కి పడలేదు, కానీ పడిపోకుండా తనని తాను నిలదొక్కుంది. నిజాలు మాట్లాడితే కోపం వస్తుందా బావా? కోపం కాదు పూజ, నీ మాటలు ఎలా ఉన్నాయంటే నిజంగానే నిన్ను కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. కొట్టేంత పెద్ద మాటలు నేనేం అనలేదు కదా. మాట్లాడితే అంతా మీ అమ్మ చేసింది, మీ అమ్మ చేసింది అంటున్నావు. అసలు ఏం చేసింది మా అమ్మ? ఎందుకు నువ్వు పదే పదే మా అమ్మని మన ఇష్యూలోకి లాగుతున్నావు? ఉగ్రరూపంతో అడిగాడు. ఎందుకంటే అంతా చేసింది మీ అమ్మే కాబట్టి, అంతే కోపంగా అంది. అదే ఏం చేసిందని అడుగుతున్నాను. ఆమె 2 భుజాలు పట్టుకుని ఊపుతూ అడిగాడు. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు కనుక. అందుకే మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి పొమ్మంది. పిల్లలు లేకుంటే
జీవితాంతం నా కొడుకు తండ్రి అనే పిలుపుకు దూరం చేస్తావా అని అడిగింది. ఏం చేయను? ఏమని సమాధానం చెప్పను? నాకు పిల్లలు పుట్టరని తెలిసాక అత్తకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక గొడవ పడి నేను మా అమ్మ ఇల్లు వదిలేసి వచ్చేశాం. ఇదే నిజం. ఇదే మీ అమ్మ చేసిన నిర్వాకం. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది పూజ. అంతా విన్న రుద్ర షాక్ అయ్యాడు. ఆవేశం పక్కన పెట్టి ఆలోచన మొదలుపెట్టాడు. నీకు పిల్లలు పుట్టారన్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు అంది. మరోసారి షాక్కి గురయ్యాడు. ఈ విషయం అత్తకు కూడా తెలుసా? తెలుసు. అంటే నీకు అత్తకి ముందే ఈ విషయం తెలిసి మా ఇంటికి వచ్చారు, అవునా? తన మనసులో కలుగుతున్న అనుమానాల్ని ప్రశ్న రూపంలో బయటపెట్టాడు. అవును. నీకెందుకు పిల్లలు పుట్టారు పూజ? యాక్సిడెంట్లో నాకు గర్భసంచి పోయింది బావా. అందుకే నాకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు. అంతేకాని నీ ఆస్తిపాస్తులు దోచేసి మా అమ్మ దాన ధర్మాలు చేయడానికి మీ మీదేవి ఆశించలేము. మాటలు చాలా ఎక్కువగా వస్తున్నాయి పూజ. ఎక్కువ కాదు బావా, ఇది నా బాధ. అది మీకు అర్థం కాదు. నిజంగానే అత్తకి చాలా స్వార్థం ఉంది. నీ సంతోషం కోసం మమ్మల్ని ఇంతలా బాధ పెడుతుందని అసలు అనుకోలేదు. నాకు పట్టిన గతే రేపు నీ పెళ్ళానికి వస్తే అప్పుడేం చేస్తారు బావా? ఎందుకో ఆ మాటకి కోపం వచ్చింది రుద్రకి. పూజలో కొత్త కోణం స్పష్టంగా రుద్రకి తెలుస్తుంది. మధ్యలో శివాని టాపిక్ ఎందుకు పూజ? టాపిక్ కాదు బావా, నాకు జరిగినట్టు తనకి జరిగితే అప్పుడేం చేస్తారు అని అడుగుతున్నాను. మమ్మల్ని బయటకు గెంటేసినట్టు తనని గెంటేస్తారా? రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని అడిగింది. తప్పు మా అమ్మది కాదు పూజ, నీది. వాడిగా వచ్చింది రుద్ర మాట. ఏంటి? అవును, ఇందులో స్వార్థం ఎవరిదంటే మా అమ్మది కాదు, మీ అమ్మది. పదునుగా వస్తున్నాయి రుద్ర మాటలు. ఏంటి? అటు తిప్పి ఇటు తిప్పి తప్పంతా మాదని నువ్వు కూడా మీ అమ్మలానే. పూజ మాటలు పూర్తి కాకముందే ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ని బలంగా గుద్దాడు. బల్లున పగిలి రూమ్ అంతా పరుచుకున్నాయి. అతని చేయి అంతా ఎరుపు రంగులోకి క్షణకాలంలోనే మారింది. బావా అంటూ ముందుకు వచ్చింది పూజ. వద్దు, మీ అమ్మ ప్లాన్ అంతా నాకు అర్థమైంది. నీకు పిల్లలు పుట్టారని తెలిసి నిన్ను మా ఇంటికి ఎందుకు పంపించిందో తెలుసా? బయట వాళ్ళు నిన్ను ఎవరో చేసుకోరు అని. అదే సొంత మేనల్లునికిస్తే ఎంత కాదన్నా మేనల్లుడు కదా, సచ్చినట్టు నా కూతురు నేలుకొని కాపురం చేస్తాడు అని. ఇది అత్త ఉద్దేశం పూజ. ఎవరికి తెలీదని మీ తెలివితేటలు. మాట్లాడితే మా అమ్మ స్వార్థం అంటున్నావు. నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. 3 నెలలు ఇంట్లో ఉన్నావు కదా, ఏ రోజునైనా బావా నాకు పిల్లలు పుట్టరు అన్న విషయం చెప్పావా? సూటిగా బాణంలా విసిరాడు రుద్ర. మాట్లాడలేకపోయింది. మాటలు వెతుక్కోసాగింది. చెప్పు. నాదెలానో నిజమైన ప్రేమ కాదు, మరి నీది? స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ కదా. మరి ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పే సమయం సందర్భం మన మధ్యన రాలేదు బావా. అబద్ధం. నీకు చెప్పే ఉద్దేశమే ఉంటే నాతో చెప్పడం పెద్ద పని కాదు. నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టావు, అవునా? ఆమె కళ్ళలో చూసి సూటిగా అడిగాడు. తల దించుకుంది. వేగంగా ముందుకు వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకుని, చెప్పు. ఎందుకు నువ్వు నా కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోతున్నావు? మాట్లాడు పూజ. ఏడుస్తూ రుద్రని చూసింది. ఈ కన్నీరు నాకు సమాధానం కాదు. చెప్పు, నాకు సమాధానం కావాలి. రుద్ర కోపం చూసిన పూజకి వెన్నులో వణుకు వచ్చింది. అది బావా, నీకు విషయం చెప్పాలనే అనుకున్నాను. కానీ ఎక్కడైతే నువ్వు నన్ను వద్దంటావని భయం వేసి చెప్పలేదు బావా. ఆమె మాటలు విన్న రుద్ర పూజని వదిలి చప్పట్లు కొట్టి, బాగుంది, బాగుంది, చాలా బాగుంది. చూడు, ఈ విషయం నువ్వు మా అమ్మ కంటే ముందు నాకు చెప్పి ఉంటే గనక ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు. ఏమన్నావు? నాది ప్రేమ కాదు స్వార్థమనా? టైంపాస్కి లవ్ చేసినానా? మరి ఇప్పుడు స్వార్థం ఎవరిది? అసలైన ప్రేమ ఎవరిది? థ్యాంక్స్ పూజ, కనీసం ఇప్పుడైనా నిజం చెప్పావు అని విసురుగా తన రెస్ట్ రూమ్కి వెళ్ళగానే పూజ ఏడుస్తూ బయటికి వచ్చింది. రుద్ర మాటలు అతని కోపం తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పూజ అంటూ ఆమె క్యాబిన్కి వచ్చాడు రవి. చెప్పు రవి అని కంట్లో తడి తుడుచుకుంది. పూజ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు రవి, ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన క్యాబిన్కి వచ్చింది.
పూజ, ఆర్ యూ ఓకే? ఫైన్ రవి. స్టార్ట్ చేద్దామా వర్క్? స్టార్ట్ చేద్దాం కానీ నీ ముఖం ఎందుకు అలా ఉంది? బాస్ నిన్ను తిట్టారా? లేదు రవి. ఆయన ఎందుకు నన్ను తిడతారు? చిన్న హెల్ప్ చేయవా? ఏంటి? ప్యూన్ని పిలిచి రూమ్ క్లీన్ చేయమని చెప్పు, రుద్ర సార్ ఛాంబర్ది అని పూజ అనగానే రవికి ఎక్కడ లేని అనుమానం వచ్చింది. పూజ, నిన్నొకటి అడగనా? చెప్పు రవి. ఇంతకుముందు అన్నావు కదా మా అమ్మ మేనల్లుడు రుద్ర అని. ఆ రుద్ర మన బాస్ రుద్ర ఇద్దరు ఒకటేనా? మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెట్టాడు రవి. మాట్లాడలేదు పూజ. మాట్లాడు పూజ. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం రవి. అంటే నువ్వు రుద్ర బావా మరదల్లా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును రవి. కానీ ప్లీజ్ ఈ విషయం మా ఇద్దరి మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పకు. చచ, నేనెందుకు చెప్తాను? నువ్వు రుద్రాస ఛాంబర్ నుంచి ఏడుస్తూ రాగానే అర్థమైంది మీ ఇద్దరి మధ్యన ఏదో ఉంది అని. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది. కానీ ఏమైంది పూజ? ఎందుకు ఏడ్చావు? ఇప్పుడు నన్నేమీ అడక్కు రవి. ప్లీజ్, నా మైండ్ కూడా డిస్టర్బ్గా ఉంది. కూల్ పూజ. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కాస్త రిలాక్స్ అవ్వు. ఒక 10 మినిట్స్ ఆగాక అప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈలోపు స్వప్నలత వాళ్ళు వస్తారు అని చైర్లో కూర్చున్నాడు. కానీ రవి మనసులో ఎక్కడా లేని అనుమానాలు మొదలయ్యాయి. మాట్లాడలేదు పూజ. రుద్ర మాటలు తలుచుకొని లోపలే కుమిలిపోయింది. ఇక కిచెన్ రూమ్లో రుద్రకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది శివాని. అమ్మా శివాని అంటూ లోపలికి వచ్చింది పార్వతి. అత్తమ్మ చెప్పండి అని హాట్ బాక్స్లో రైస్ పెట్టి మరో చిన్న బాక్స్లలో వండిన 2 రకాల కర్రీ వేసి మరో చిన్న బాక్స్లో రసం అన్నీ నీట్గా పెట్టి బుట్టలో పెట్టి రుద్ర తినే ప్లేట్ పెట్టి దానిపై చిన్న టవల్ కప్పి 2 వాటర్ బాటిల్స్ పెట్టింది. రుద్రకి లంచ్ బాక్స్ రెడీ చేసావా లేదా అని వచ్చాను. అయిపోయిందత్తమ్మా, ఇది డ్రైవర్కి ఇచ్చేసి వస్తాను. శివాని, లంచ్ బాక్స్ నువ్వే తీసుకెళ్ళమా ఆర్డర్ పాస్ చేసింది పార్వతి. నేనా? తన చారడేసి కళ్ళని పెద్దవి చేసింది. హా, నువ్వే. వాడు తింటే కానీ నువ్వు ఇక్కడ ఏం తినడం లేదు. అదేదో ఆఫీస్కి లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళి వాడితో కలిసి నువ్వు కూడా భోజనం చేయి నవ్వుతూ చెప్పింది. అది కాదత్తమ్మా, అంటే ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు కదా. ఆఫీస్లో నేను ఎక్కడని ఆయన్ని వెతకాలి? నీ భయం నాకు అర్థమైంది. నేను మేనేజర్కి కాల్ చేసి చెప్తాను. ఆయన అన్నీ చూసుకుంటాను. నువ్వు బయలుదేరు అని పార్వతి అనగానే శివాని ముఖం వెలిగిపోయింది. రుద్ర దగ్గరికి వెళ్తున్నాను అన్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. సరే అత్తమ్మా, వెళ్తాను అని బుట్ట తీసుకుని 2 అడుగులు ముందుకు వేసింది. ఓయ్ ఓయ్ కోడలా అంటూ కంగారుగా ముందుకు వచ్చి, ఏంటి ఇలానే వెళ్తావా ఆఫీస్కి? అత్తమ్మా, ఏమైంది? ఈ చీర బాగానే ఉంది కదా తనని తాను చూసుకుంటూ అంది. సరిపోయింది. నువ్వు రాజేంద్ర కూతురివి కాదు, రుద్ర భార్యవి. ఇలా చెమట పట్టిన ముఖంలో ఆఫీస్కి వెళితే మీ ఆయనకి ముందే నచ్చదు. నువ్వు నాతో పాటు రా అని శివాని చేతిలో ఉన్న బుట్ట పక్కన పెట్టి శివాని రూమ్కి తీసుకొని వచ్చి సింపుల్గా ఉన్న చీర కట్టి తన పొడవైన జడని నీట్గా అల్లి లైట్గా మేకప్ వేసి చేతికి మ్యాచింగ్ గాజులు వేసి మరో చేతికి వాచ్ పెట్టింది. అత్తమ్మ, నాకు వాచ్ పెట్టుకునే అలవాటు లేదు భయంగా చెప్పింది. ఇంకా నయం, టైం చూడడం రాదు అనలేదు. వాడికి ఇలా క్లాస్గా ఉంటేనే ఇష్టం శివ. రేపటి నుంచి ఇలానే రెడీ అవ్వు, సరేనా? శివాని జడలో పువ్వులు పెడుతూ అంది. సరే అత్తమ్మ, చాలా లేట్ అవుతుంది, ఇంకా నేను వెళ్తాను. నీ కంగారు కానీ జాగ్రత్తగా వెళ్ళు అని పార్వతి గారు తనలో తానే నవ్వుకున్నారు. ఇంకా కారులో కూర్చున్న శివాని ఆనందం అంతా ఇంతా కాదు. రుద్రకి తనే లంచ్ పట్టుకొని వెళ్ళటం ఏదో తెలియని ఆనందం. కాసేపటికి కార్ ఆఫీస్కి చేరుకోవడంతో కార్ దిగి ఆఫీస్ చూసి నోరు తెరిచింది. బాబోయ్, మా ఊర్లో ఉన్న జనం అందరికీ ఈ ఆఫీస్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుని నిమిషం పాటు రెప్పవేయటం మర్చింది. పార్వతి గారు ఫోన్ చేయటంతో మేనేజర్ బయటే వెయిట్ చేయసాగాడు. శివానీని చూసి పరుగున ముందుకు వచ్చాడు. నమస్తే మేడం, సార్ తన ఛాంబర్లో ఉన్నారు, రండి మేడం. నమస్తే అని నవ్వుతూ చెప్పి అతని వెనకే నడిచి ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది. నోరు తెరిస్తే బాగోదు అని మనసులోనే ఆశ్చర్యపోయింది. లంచ్ టైం కావటంతో స్టాఫ్ ఎవరూ లోపల లేరు. ఆఫీస్ అంతా విశాలంగా ఉంది. అన్నీ గమనిస్తూనే
రుద్ర ఛాంబర్ వైపుకి వెళ్ళింది. సార్ ఛాంబర్ ఇదే మేడం, లోపలికి వెళ్ళండి అని డోర్ తెరిచాడు మేనేజర్. థ్యాంక్ యూ అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది శివాని. మేనేజర్ అక్కడి నుండి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి చుట్టూ చూసింది. ఎక్కడున్నారు ఈయన అనుకుని 4 మూలలా చూసి పక్కనే ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి లోపలికి వచ్చింది. సోఫాలో కూర్చుని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్నాడు రుద్ర. రుద్రని చూడగానే ముఖం వెలిగిపోయింది. చేతిలో ఉన్న బుట్ట పక్కన పెట్టి అతని ఎదురుగా వచ్చి నిలబడి అతని చేతిని చూసి షాక్ అయింది. చేతి నిండా రక్తం కారుతూనే ఉంది. భయపడింది శివాని. ఏమండి ఏమండి కంగారుగా పిలిచింది. అప్పటి వరకు ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టు ఉన్న రుద్ర తన ఎదురుగా ఉన్న శివానిని చూడగానే షాక్ తిన్నాడు. శివ, ఈ దెబ్బేంటి రుద్ర గారు, అసలు ఏమైంది మీకు? రక్తం చూడండి ఎలా కారిపోతుందో అని ఏడుస్తూ రుద్ర చేతిని పట్టుకుని దెబ్బ చూసింది. గాజు పెంకులు అక్కడక్కడ గుచ్చుకోవడం చూసి మరింత భయపడింది. ఏంటండి ఇది, పడిపోయారా? ఏడుస్తూ అడిగిన ఆమె మాటలకి చిన్నగా నవ్వాడు రుద్ర. వదిలేయ్, చిన్న దెబ్బే అది, చేతిని వెనక్కి తీసుకుంటూ. ఏం వదిలేయ్, రక్తం పోతుంటే అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది. ఎక్కడ కనిపించలేదు. బయట ఛాంబర్లోకి వచ్చి వెతికి బాక్స్ కనిపించటంతో లోపలికి వచ్చి రుద్ర చేతికున్న గాజు పెంకులు చిన్నగా తీసింది. శివ ప్లీజ్ వదిలేయ్. ఏం వదిలేయ్, మీరు అసలు మాట్లాడకండి అని సింక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి చేతిని వాటర్ దగ్గర పెట్టి చుట్టూ మరకలుగా అంటుకున్న రక్తపు మరకలు కడిగి కర్చీఫ్ తీసుకొని చేయి అంతా తుడిచి సోఫాలో కూర్చోబెట్టి కాటన్ తీసుకుని తనకు వచ్చినట్టు చిన్న ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టి ఏడుస్తూ రుద్రని చూసింది. ఎవరితో ఆయన గొడవ పడ్డారా? లేదు శివ, వర్క్ టెన్షన్ అంతే, నువ్వేడవకు సౌమ్యంగా అన్నాడు. ఎలా ఏడవకుండా ఉంటాను? చూడండి చేతికి ఎంత గాయమైందో, కొంచెమైనా చూసుకోవాలి కదా. ఈ దెబ్బ కానీ అత్తమ్మ చూసిందంటే ఎంత బాధపడతారు. అమ్మకి చెప్పకు శివ. నేను చెప్పకపోయినా తెలుస్తుంది, దెబ్బ తగిలింది లోపల కాదు బయటే కదా. పోనీ అదేమన్నా చిన్న దెబ్బనా దాయడానికి? చూశారు కదా చేయంతా ఎలా వాచిపోయిందో. హాస్పిటల్కి వెళ్దాం పదండి రుద్ర చేతిని పట్టుకొని. ఏమీ అవసరం లేదు శివ, నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు? టాపిక్ డైవర్ట్ చేశాడు. మీకోసమే వచ్చాను కళ్ళు తుడుచుకుని. నా కోసం ఎందుకు? నొసలు చిట్లించి అడిగాడు. ఎందుకేమిటి, మీకు లంచ్ బాక్స్ తెచ్చాను. డ్రైవర్తో పంపిస్తే సరిపోతుంది కదా, నువ్వెందుకు రావటం? నేను వస్తే మీకేంటి ఇబ్బంది? ముఖం మార్చుకుంది. ఇబ్బంది ఏం లేదు, అంత దూరం నువ్వెందుకు పట్టుకొని రావటం అని. మీకోసం ఎంత దూరమైనా వస్తాను, వెళ్తాను, నాకు ఇబ్బంది ఉండదని పైకి లేచి టేబుల్ నీట్గా తుడిచి దానిపై క్లాత్ వేసింది. ఏం చేస్తున్నావు? చూస్తూ ఉండండి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం బుట్ట దానిపై పెట్టి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి ప్లేట్లో సర్వ్ చేసి రుద్ర పక్కన కూర్చుంది. నేను తింటాను శివ. ఎలా తింటారు? చేతికి దెబ్బ తగిలింది కదా. తగిలింది ఎడమ చేతికి కదా, కాబట్టి ప్రాబ్లం లేదు అన్నాడు. మీకేం తెలియదు, నేను తినిపిస్తాను. గాయమైన చేత్తో ప్లేట్ ఎలా పట్టుకుంటారు? మీ చాదస్తం కాకపోతే. కోపంగా రుద్రని తిట్టి తనే భోజనం తినిపించింది. ఆమె మాటలకు నవ్వుకుని శివానిని చూశాడు. సింపుల్ చీరలో క్లాస్గా రెడీ అయిన ఆమెను చూసి చూపు తిప్పుకున్నాడు. రండి తినండి అని రుద్ర చెంపపై చేయి వేసి తన వైపుకు తిప్పుకొని కడుపు నిండా భోజనం తినిపించింది. ఇంకా చాలు శివాని, పొద్దున టిఫిన్ చేయలేదు కదా, కాస్తైనా తినండి. ఇంకా వద్దు, నువ్వు తిను. సరే వాటర్ కూడా పట్టింటి నీట్గా కర్చీఫ్తో మూతి తుడిచింది. అరే నేను తుడుచుకుంటాను కదా, మరీ పేషెంట్లా చూస్తున్నావు. నేను తుడిస్తే ఏమైందని నొసలు చిట్లించి అడిగింది. అమ్మ తల్లి, నీతో వాదించలేను, తిను. మూతి 30 వంకర్లు తిప్పి తాను భోజనం చేసి తిన్న ప్లేట్స్ అవి కడిగి లంచ్ బుట్ట సర్దేసి రుద్ర పక్కన కూర్చుంది. ఇంటికి వెళ్తావా? ఏంటో నా మొగుడు 2 నిమిషాలైనా మాట్లాడు అనుకుని వెళ్తానండి, జాగ్రత్త అని కోపం వచ్చి బుట్ట తీసుకుని బయటికి వచ్చింది. శివ ఊ అనలేదు, ఆ అనలేదు, మౌనంగా నిలబడింది. కూర్చో, వెళ్దూలే. మీరేగా వెళ్తావా అన్నారు. నేను రావడం మీకు ఇష్టం లేదనుకుంటాను. రుద్ర వైపుకు తిరిగి అలా అని నేను అనలేదు శివ, కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టాడు రుద్ర ఛాంబర్ అంతా చూసి.
మీ ఆఫీస్ రూమ్ చాలా బాగుందండి. నవ్వుకుని తన చైర్లో కూర్చుని, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అవునా, ఎక్కడికి? కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఎక్కడికి అనేది సర్ప్రైజ్ అని ల్యాప్టాప్ పక్కన పెట్టి శివానీతో 10 నిమిషాలు మాట్లాడాడు. ఇంతలో డోర్ చప్పుడు చేయడంతో, మీరు కూర్చోండి, నేను చూస్తాను అని శివాని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రవి, పూజ, స్వప్న టీం శివానీని చూడగానే పూజ ముఖం మాడిపోయింది. పూజని చూడగానే శివాని షాక్ అయింది. అంటే పూజ ఇక్కడే వర్క్ చేస్తుందా అనుకుని ఆలోచించి మౌనంగా రుద్ర దగ్గరికి వచ్చి, ఇంకా నేను వెళ్తాను, మీరు జాగ్రత్త. జాగ్రత్త శివ అని రుద్ర అనగానే శివాని బుట్ట తీసుకుని తనలో తానే బాధపడి బయటకు వెళ్ళింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.